వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈ అంశాలు పరిశీలించే ముందు ఆర్ఎస్ అకాడమీలో మనకి రేపు 29వ తారీఖున అంటే ఆదివారం నాడు మనకి గ్రూప్ 2 సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది 8:30 నుంచి నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదే రోజు గ్రూప్ 2కి సంబంధించిన డెమో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఆర్ఆర్బికి సంబంధించిన ప్రత్యేక బ్యాచ్లు కూడా మన ఆర్ఎస్ అకాడమీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మీకు కరెంట్ అఫైర్ని మేము అందించడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ వన్ కరెంట్ టాపిక్ ఏంటి సార్ అంటే కృషి సఖి మహిళా రైతుల కోసం సాధికారిత ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ఏంటి సార్ అంటే ఈ కృషి సఖి అనే పథకం. అంటే మహిళా రైతులను ఉత్తేజపరచడం కోసం, మహిళా రైతులుగా ఉన్న వారికి లోన్స్ ఇవ్వడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగానే ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 2026 ఏప్రిల్ నుంచి ఇది ప్రారంభం అవడం జరుగుతుంది. ఎప్పటి నుంచి సార్ అంటే ఏప్రిల్ మంత్ నుంచి ఇది ప్రారంభం అవుతుంది మనకి. అంటే ఎందుకు సార్ అంటే మహిళల్ని వ్యవసాయ రంగంలో భాగస్వామ్యం చేయడం కోసం, అంటే మహిళల్ని వ్యవసాయ రంగంలో భాగస్వామ్యం చేయడం కోసము మరియు ఈ కృషి సఖి పథకం ద్వారా పంటల బీమా సౌకర్యము మరియు అవగాహన కల్పించడం పంటల పైన అండ్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కూడా ఈ పథకం ద్వారా ఇస్తారు. అంటే ఎవరైతే మహిళా రైతులు ఉంటారో వారికి ఈ పథకం ద్వారా నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఈ 2026వ సంవత్సరాన్ని ఏదైతే యుఎన్ఓ ఉంటుందో, ఏదైతే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లేదా ఐక్యరాజ్య సమితి ఉంటుందో, ఈ ఐక్యరాజ్య సమితి 2026వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అంటే మార్చి 8వ తారీఖున ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ డేట్ని ప్రకటించడం జరిగింది. అలాగే చూడండి మనకి మార్చి 8వ తారీఖుని మనము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా నిర్వహించడం జరుగుతుంది. అదే జనవరి 3ని మనం ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే నేషనల్ ఉమెన్ టీచర్స్ డేగా నిర్వహించడం జరుగుతుంది. అదే జనవరి 24ని మనం ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే నేషనల్ గర్ల్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అదే మరి ఫిబ్రవరి 13వ తారీఖుని నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మనకి. అంటే మార్చి 8వ తారీఖుని ఈ మనకి కృషి సఖి పథకాన్ని ప్రారంభించారు. అండ్ దాంతోపాటు జనవరి 3ను నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డే, జనవరి 24th నేషనల్ గర్ల్స్ డే అండ్ ఫిబ్రవరి 13 నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. అదే మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్ అడగడం ఛాన్సెస్ ఉంది. మహిళా రైతులను ప్రోత్సహించడం కోసం ఏ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఏది సార్ అంటే కృషి సఖి అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఓకే అంతరిక్షంలో ఇస్రోకు సంబంధించిన వ్యర్థాలు అంటే మన భారతదేశానికి సంబంధించిన ఈ అంతరిక్ష పరిశోధన సంస్థనే మనం ఏమంటాం సార్ అంటే ఇస్రో అంటాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే పేరుతో మనము దీన్ని పిలవడం జరుగుతుంది దీన్ని. అయితే దీని వలన ఏంటి సార్ అంటే ఈ అంతరిక్షం ఏదైతే ఉంటుందో ఈ అంతరిక్షంలో వ్యర్థాలు అనేవి పెరిగిపోతున్నాయి, అంటే అంతరిక్ష వ్యర్థాలు అనేవి పెరిగిపోవడం జరుగుతుంది అని ప్రకటించారు. దీని ప్రకారం అంతరిక్షంలో వ్యర్థాలు ఎంత ఉన్నాయి సార్ అంటే 129 వ్యర్థాలు ఉండడం జరుగుతుంది. అంటే పనిచేస్తున్నవి అండ్ పనిచేయని శాటిలైట్ శకలాలు అంటే రాకెట్లు మరియు ఈ పనిచేయని శకలాలు అవి 129 ఉన్నాయి. ఓకే, దీంట్లో ఈ 129లో పనిచేయని ఉపగ్రహాలు ఎన్ని సార్ అంటే 49 అండ్ భూమికి సమీపంలో ఎల్ఈఓ అనేది ఉంటుంది, దాని దగ్గర మనకి 23 ఉన్నాయి. అండ్ భూ స్థిర కక్ష అంటే జిఈఓ అనే పేరుతో పిలుస్తాం, జిఈఓలో మనకి 26 ఉండడం జరుగుతుంది. అదే రాకెట్ శకలాలు ఎన్ని ఉన్నాయని గమనించినట్లయితే ఓకే ఏ సార్ అంటే మనకి రాకెట్ శకలాలు మొత్తం కూడా 80 ఉండడం జరుగుతుంది.
ఈ రాకెట్ లో మనకి ఏవేవి ఉన్నాయి సార్ అంటే అత్యధికంగా పిఎస్ఎల్వి అనేవి ఏకంగా 40 ఉండడం జరుగుతుంది. దాని తర్వాత జిఎస్ఎల్వి అనేవి మనకి 4 ఉండడం జరుగుతుంది. LVM3 అనే రాకెట్లు చూసుకుంటే మనకి 3 ఉండడం జరుగుతుంది మనకి. అండ్ PSLV C3 అనే రాకెట్ 33 ఉన్నట్లుగా ప్రకటించారు. అంటే భారతదేశంలో అంతరిక్ష వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం 129 ఉన్నాయి. ఈ 129లో పనిచేయని ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 49. దాంట్లో లో ఎర్త్ ఆర్బిట్ లో 23 అండ్ GEO అంటే భూస్థిర కక్షలో 26. అదే పనిచేయని రాకెట్లు ఎన్ని ఉన్నాయంటే 80 ఉన్నాయి. అదే PSLV 40, GSLV 4, LVM3 3 అండ్ PSLV C3 అనేవి 33 ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడం జరుగుతుంది చూడండి. ముఖ్యంగా ఈ వ్యర్థాలను తీసేయడం కోసం ఇస్రో ఈ యొక్క వ్యర్థాలను మొత్తం తీసేయడం కోసం ఒక ప్రాజెక్ట్ ని చేపట్టడం జరిగింది. ఓకే, ఒక ప్రాజెక్ట్ ను చేపట్టడం జరుగుతుంది. దీన్నే ప్రాజెక్ట్ నేత్ర అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. అంటే ప్రాజెక్ట్ నేత్ర ద్వారా అంతరిక్షంలో ఉన్న వ్యర్థాలను మొత్తం కూడా తీసివేయడం జరుగుతుంది. ఓకే, ఇస్రో చూసుకుంటే మన భారతదేశంలో 1969 ఆగస్టు 15వ తారీఖున మనకి బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎక్కడ సార్ అంటే బెంగళూరు కేంద్రంగా 1969 ఆగస్టు 15వ తారీఖున ఏర్పడింది. ఓకే, ఈ ఇస్రో యొక్క మొదటి చైర్మన్ ఎవరు సార్ అంటే విక్రమ్ సారాభాయ్ అనే వ్యక్తి మొట్టమొదటి ఇస్రో చైర్మన్ గా ఉన్నారు. అయితే నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే అమోఘ జ్వాల అనే సైనిక విన్యాసాలు నిర్వహించారు. ఏది సార్ అంటే అమోఘ జ్వాల అనే సైనిక విన్యాసం. దీన్ని ఎవరు చేపట్టారు సార్ అంటే భారత సైన్యం చేపట్టడం జరిగింది. అంటే భారత సైన్యం అంటే ఎవరు సార్ అంటే ఇండియన్ ఆర్మీ ఇది చేపట్టడం జరుగుతుంది. ఎక్కడ దీన్ని చేపడుతుంది సార్ అంటే మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాబినా అనే ప్రాంతంలో ఈ అమోఘ జ్వాల అనేది మనకి నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు ప్రారంభమైంది సార్ అని గమనించినట్లయితే ఇది మార్చి 6వ తారీఖు నుంచి ప్రారంభమై మార్చి 18వ తారీఖు వరకు అంటే మొత్తం కూడా 13 రోజులు ఈ యొక్క ఈ అమోఘ జ్వాల అనేది ఆర్మీ విన్యాసాలు ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా గాలి, నేల అండ్ నిఘానికి సంబంధించిన డ్రోన్ కమ్యూనికేషన్లు అన్ని కూడా దీంట్లో ఇచ్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బిబినా ఫైరింగ్ రేంజ్ ఏదైతే ఉందో ఈ ఫైరింగ్ రేంజ్ అనేది గమనిస్తే మనము ఈ ఫైరింగ్ రేంజ్ అనేది ఆసియాలోనే అతి పెద్దది. ఏషియన్ కాంటినెంట్ లోనే ఆసియాలోనే అతి పెద్దదిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇక్కడ చూడండి. అమోఘ జ్వాల ఎవరు నిర్వహించడం జరిగింది సార్ అంటే భారత సైన్యం లేదా ఇండియన్ ఆర్మీ. అదే ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని బిబినా. ఎప్పటి నుంచి సార్ అంటే మార్చి 6 నుంచి 18వ తారీఖు మధ్య. ఎన్ని రోజులు సార్ అంటే 13. ఓకే, బిబినా ఫైరింగ్ రేంజ్ అయితే ఆసియాలోనే అతి పెద్దదిగా మనం చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఇక్కడ గమనించినట్లయితే ఇండియన్ ఆర్మీ అనేది చెప్తున్నాం. ఈ ఇండియన్ ఆర్మీ డేగా మనము జనవరి 15వ తారీఖుని ఇండియన్ ఆర్మీ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. జనవరి 15ను ఇండియన్ ఆర్మీ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క ఇండియన్ ఆర్మీ డే అనేది మనకి ఎప్పుడు అని కూడా గతంలో క్వశ్చన్ పడడం జరిగింది. చూడండి, కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. చూడండి, మనకి ఖచ్చితంగా ఈ సైనిక విన్యాసాలు ఎక్సర్సైజ్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, ప్రతిరోజు కూడా మన ఆర్ఎస్ అకాడమీ తరఫున కరెంట్ అఫైర్ మీకు పెడుతూనే ఉంటాం. చూడండి అన్న, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, దాంతోపాటు మర్చిపోదు 29వ తారీఖు ఆర్ఎస్ అకాడమీలో గ్రూప్ 2కు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అండ్ దానితో పాటు ఓకే డెమో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్ఎస్ అకాడమీలో గ్రూప్ 2 అండ్
గ్రూప్ 2 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఆర్ఆర్బికి సంబంధించి ప్రత్యేకమైన బ్యాచ్లు సపరేట్గా బ్యాచ్లు నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఓకే, ఆర్బీఐ జరిమానా అంటే ఏదైతే ఉంటుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏదైతే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఏదైతే ఉంటుందో భారతదేశం యొక్క కేంద్ర బ్యాంక్ అంటాం. ఓకే, బ్యాంకులకే బ్యాంక్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ కొన్ని రకాల 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని పాటించనందుకు 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 3.10 లక్షల రూపాయలను ద్రవ్య జరిమానా విధించింది. ఎవరికి సార్ అంటే క్యాష్ ఫ్రీ పేమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఎవరికి వేశారు సార్ అంటే క్యాష్ ఫ్రీ పేమెంట్స్ ఇండియా లిమిటెడ్. అంటే ఏదైనా ప్రమాణాలు పాటించనప్పుడు ఇవి ఈ ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఆ సంబంధిత బ్యాంకు పైన ఏం చేస్తుంది సార్ అంటే వాటిపైన జరిమానా విధించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ యొక్క క్యాష్ ఫ్రీ పేమెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పైన 3.10 లక్షల రూపాయలను జరిమానా విధించడం జరిగింది. అండ్ రీసెంట్ గానే జనవరి ఆర్ ఫిబ్రవరిలో మనకి ఏకంగా బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ పైన 5 రకాల బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ పైన ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ పాటించనందుకు వాటిపైన కూడా జరిమానా విధించడం జరుగుతుంది. ఓకే, అయితే మనకి ఈ ఆర్బీఐ విషయానికి వస్తే మనకి ఆర్బీఐ అనేది ఏ కమిషన్ ప్రకారం ఏర్పడింది సార్ అంటే రాయల్ కమిషన్ ప్రకారం ఆర్బీఐ ఏర్పడింది. ఈ కమిషన్ యొక్క రిపోర్ట్ లేదా నివేదిక ఆధారంగా 1934లో ఆర్బీఐ యాక్ట్ అనేది చేశారు. ఆర్బీఐ యాక్ట్ అనేది ఎప్పుడు చేశారు సార్ అంటే 1934. ఈ ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 1935లో ఓకే కలకత్తా కేంద్రంగా ఆర్బీఐని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 1935లో కలకత్తా కేంద్రంగా ఏర్పాటైన తర్వాత 1937లో ఆర్బీఐ శాశ్వత కేంద్రాన్ని బాంబే లేదా ముంబైకి మార్చడం జరిగినది. ఓకే, ఈ 1934-35లో ఏర్పాటైనప్పుడు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి సర్ ఓ స్మిత్ గారు ఉండడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే ఇండిపెండెంట్ ఇండియాలో మొదటి భారతీయ ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్ గారు మనకి ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నారు. అండ్ దాని తర్వాత ఆర్బీఐని 1949లో ఏం చేశారు సార్ అంటే జాతీయం చేయడం జరిగినది. 1949లో జాతీయం చేశారు. ఇక్కడ ప్రతి పాయింట్ చాలా జాగ్రత్త చూడండి అన్న. ఆర్బీఐ ఈ యొక్క బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఓకే నాన్న ఆర్బీఐ ఏదైతే ఉంటుందో ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఏవైనా నిబంధనలు పాటించకపోతే 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం వారిపైన జరిమానా విధిస్తుంది. అది కామన్ మనకి. అయితే ఈ యొక్క ఆర్బీఐ ఎలాగ ఏర్పడిందంటే ఈ రాయల్ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా మనకి 1934లో ఆర్బీఐ ఏర్పాటు అవ్వడం జరిగింది. ఓకే, దీన్ని ఆర్బీఐ యాక్ట్ 1934 అంటాం. అయితే మనకి అధికారికంగా ఏర్పాటు చేసింది 1935 కలకత్తాలో ఏర్పాటు చేస్తే అది అధికారికంగా పనిచేయడం ప్రారంభమైంది 1937 బాంబే కేంద్రంగా. ఓకే, మొదటి ఆర్బీఐ గవర్నర్ సర్ ఓ స్మిత్. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి భారతీయ ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్. అండ్ ఆర్బీఐని ఎప్పుడు నేషనలైజ్ చేశారంటే 1949లో నేషనలైజేషన్ చేశారు. ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు సార్ అంటే సంజయ్ మల్హోత్రా అనే ఆర్బీఐ గవర్నర్ ఉండడం జరుగుతుంది ప్రెసెంట్. ఓకే, నేటి ప్రశ్న మళ్ళీ చెప్తున్నా చూడండి అన్న. ప్రస్తుతం ఇస్రో గవర్నర్ గా ఎవరు పనిచేస్తున్నారు? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఏదైతే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026కు సంబంధించి నివేదికను విడుదల చేశారు. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ప్రకారం ఓకే ప్రపంచవ్యాప్తంగా ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో
వీళ్ళు దాడి చేయడం జరుగుతుంది. ఆ దాడి కారణంగా ఏమవుతుంది సార్ అంటే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, నిరాశ్రులుగా మిగిలిపోతున్నారు, అండ్ అనేక రకాల వ్యాధులు కూడా సంభవిస్తున్నాయి. అయితే ఈ నివేదిక ప్రకారం 2025 డేటాను 2026లో ప్రకటించారు. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 28% ఈ యొక్క గ్లోబల్ టెర్రరిజం అంటే ఈ తీవ్రవాద కార్యకలాపాల వలన మరణాలు తగ్గాయి అని చెప్పడం జరుగుతుంది. మరణాలు తగ్గాయి అంటే దాదాపు ఈ దాడుల వలన ఎంత సార్ అంటే 5582 మరణాలు అనేవి సంభవించాయి అని చెప్పారు. అండ్ దాని తర్వాత ఈ దాడులు అనేవి చూసుకుంటే 22% దాడులు తగ్గాయి, 23% దాడులు తగ్గాయి అని ప్రకటిస్తుంది. అంటే డిక్రీజ్ అయ్యి మరణాలు 28% అయితే దాడులు 22% తగ్గడం జరుగుతుంది. ఓకే, గ్లోబల్ టెర్రరిజం వలన ఈ తీవ్రవాద కార్యకలాపాల వలన మొత్తం 81 దేశాలు ప్రభావితం అవడం జరుగుతుంది. 81 దేశాలు ప్రభావితం అనేది అవడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఈ నివేదిక ప్రకారం మొట్టమొదటి దేశంగా అంటే ఎక్కువగా టెర్రరిజం యాక్టివిటీస్ ఉన్న దేశంలో మొదటి స్థానం ఏముంది సార్ అంటే పాకిస్తాన్ అనేది ఉండడం జరుగుతుంది. సార్ అంటే పాకిస్తాన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ భారతదేశం యొక్క స్థానం కూడా ప్రకటించడం జరిగినది. ఈ భారతదేశ స్థానం 13వ స్థానంలో కొనసాగుతుంది. అంటే గ్లోబల్ టెర్రరిజం సంబంధించిన డేటా ప్రకటించారు. దీని వలన 2025 డేటా ప్రకారం 2026లో ప్రకటించారు. దీని ప్రకారం 28% మరణాలు తగ్గాయి అండ్ 22% దాడులు తగ్గాయి. ఈ గ్లోబల్ టెర్రరిజం వలన ఈ టెర్రరిజం వల్ల 81 దేశాలు ప్రభావితం అయ్యాయి. ఈ గ్లోబల్ టెర్రరిజంలో మొదటి స్థానంలో ఉన్న దేశం పాకిస్తాన్ అండ్ భారత స్థానం ఎంత సార్ అంటే 13వ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి. అయితే అత్యధికంగా మనకి ఈ తీవ్రవాదం ఎక్కువగా ఉన్న ఖండం ఏది సార్ అంటే ఆఫ్రికా ప్రాంతంలో అత్యధికంగా ఈ టెర్రరిజం అనేది ఎక్కువగా ఉంది అని కూడా ప్రకటించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదాం నాన్న. ఓకే, ఏది సార్ అంటే మనకి భారతదేశ వస్త్ర ఎగుమతి సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది నాన్న. ఈ డేటా ఒకసారి చూద్దాం. భారతదేశం 2024-25కు సంబంధించి 2024-25 వస్త్ర ఎగుమతికి సంబంధించిన ఓకేనా వస్త్ర ఎగుమతికి సంబంధించిన డేటా నివేదిక రావడం జరిగింది. దీంట్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది సార్ అని గమనించినట్లయితే తమిళనాడు అనే రాష్ట్రం ఉండడం జరుగుతుంది. తమిళనాడు. అదే రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే గుజరాత్ అనే రాష్ట్రం. అండ్ మూడవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే మహారాష్ట్ర. అంటే భారతదేశంలో వస్త్రాల ఎగుమతిలో మహారాష్ట్ర 3వ స్థానము, గుజరాత్ 2వ స్థానము, తమిళనాడు మొదటి స్థానానికి చేరడం జరిగినది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత నీట్గా అడుగుతున్నాడంటే వస్త్ర ఎగుమతి 2024-25 సంవత్సరానికి తమిళనాడు అగ్రస్థానానికి చేరింది. ఓకే, తర్వాత గుజరాత్ అండ్ మహారాష్ట్ర దిగువ స్థానానికి చేరాయి. అయితే తమిళనాడు అత్యధికంగా ఎగువ స్థానానికి చేరడానికి కారణం ఏంటి సార్ అంటే అక్కడ కల్పించబడిన మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అక్కడే పోర్టుల లభ్యత అంటే అక్కడే ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ చేసుకోవడానికి ముడి సరుకును పోర్టులు కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఇక్కడ అత్యధికంగా ఉండడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా తమిళనాడులో కోయంబత్తూర్ అనే ప్రాంతం ఈ వస్త్రాలకు ప్రసిద్ధి. దీనితో పాటు తిరువూరు కూడా ఈ వస్త్రాలకు ప్రసిద్ధిగా చెప్పడం జరుగుతుంది. కానీ 2024-25లో వస్త్ర ఎగుమతులు మొదటి స్థానం ఉన్నది ఏంటి సార్ అంటే మనకి తమిళనాడు. 2026 డేటా ప్రకారం 24-25 ప్రకటించారు. ఓకే, దానికి సంబంధించి ఎందుకు ఇవి
బాగా ఫస్ట్ ప్లేస్ రావడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి రకాల కారణాలు అనేవి ప్రధానంగా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్ 2026 సంబంధించి ప్రకటించడం జరిగినది ఇది. అయితే దీని ప్రకారం ప్రపంచంలో అత్యంత హ్యాపీగా ఉన్న దేశం ఏది సార్ అంటే ఫిన్లాండ్. ఏది సార్ అంటే ఫిన్లాండ్. ఇది వరుసగా 9వసారి మొదటి స్థానంలోనే ఉండడం జరుగుతుంది. అండ్ 2వ స్థానంలో ఏది సార్ అంటే డెన్మార్క్ అనేది 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి. అండ్ 3వ స్థానంలో ఏది ఉంది సార్ ఐస్లాండ్. 3వ స్థానంలో ఐస్లాండ్. అండ్ 4వ స్థానంలో స్వీడన్. 4వ స్థానంలో స్వీడన్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే లాస్ట్ ప్లేస్ లో ఉన్న దేశం వరల్డ్ హ్యాపీ ఇండెక్స్ లో ఏది సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అనేది చివరి ప్లేస్ లో ఉంది. అండ్ దాని తర్వాత లెబనాన్ అండ్ లెస్తో అనేది మనకి చివరి 3 స్థానాలు. అయితే దీనిలో భారతదేశం అనేది ఎన్నో ప్లేస్ లో ఉంది సార్ అంటే 126వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే వరల్డ్ హ్యాపీ ఇండెక్స్ లో మొదటి దేశాలు ఏవేవి ఉన్నాయి సార్ అండ్ చివరి దేశాలు ఏమున్నాయి అండ్ భారతదేశం యొక్క స్థానం 126వది ఏమిటి 126వ స్థానం. అయితే ఈ వరల్డ్ హ్యాపీ ఇండెక్స్ లో సంబంధించి ఏమేమి లెక్కిస్తారంటే ప్రధానంగా 6 రకాల అంశాలు ఇక్కడ లెక్కిస్తారు. దాంట్లో మొదటిది తలసరి ఆదాయం ఆర్థిక స్థితిగతులు అంటే తలసరి ఆదాయం జీడిపికి సంబంధించిన స్థితిగతులు. రెండవది సామాజిక మద్దతు కష్టకాలంలో ఆదుకునే బంధువులు స్నేహితులకు సంబంధించి. అండ్ మూడవది శారీరక జీవన కాలం శారీరక మరియు మానసిక ఆరోగ్యం. అండ్ ప్రజలలో దానా గుణం అవినీతి పైన అవగాహన ప్రభుత్వంలో అవినీతి ఎంత ఉంది ఎక్కువగా ఎలాగ ఉంది అని తెలియజేస్తుంది మనకి ఇది. కాబట్టి ఈ వరల్డ్ హ్యాపీ ఇండెక్స్ నుంచి ఖచ్చితంగా అడుగుతాడు చూడండి అన్న. ఇండియా ప్లేస్ 126వ స్థానంలో ఉండడం జరుగుతుంది. మొదటి స్థానం వరుసగా ఫిన్లాండ్ 9వసారి మొదటి స్థానంలో కొనసాగడం జరుగుతుంది. చివరి స్థానం ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఓకే, భారతదేశంలో మొట్టమొదటి ఎల్పిజి ఏటీఎం చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఏది సార్ అంటే ఎల్పిజి ఏటీఎం. ఎల్పిజి ఏటీఎం అంటే మనం ఏదైతే గ్యాస్ను బుక్ చేసుకుంటామో అది మనము ఫోన్ ద్వారా బుక్ చేయడం కానీ ఆఫ్లైన్ ద్వారా బుక్ చేయడం కానీ చేస్తాం. కానీ ఇది అలా కాదు. డైరెక్ట్గా మనం ఏటీఎం దగ్గరికి వెళితే మనకి సిలిండర్ ఏటీఎం మనం మనీ ఎలాగైతే తీసుకుంటామో ఏటీఎం లాగే మనకి ఇక్కడ సిలిండర్లను అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొట్టమొదటి భారతదేశంలోని ఎల్పిజి ఏటీఎంను ఎక్కడ ఏర్పాటు చేశారు సార్? హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ అనే ప్రాంతంలో మొట్టమొదటి ఎల్పిజి ఏటీఎంను ఇచ్చేయడం జరుగుతుంది. ఈ ఎల్పిజి ఏటీఎం 24x7 అందుబాటులో ఉండడం జరుగుతుంది. సురక్షితమైన వేగవంతమైన ప్రక్రియ. అండ్ మనకి దీని ద్వారా 15 కిలోల తేలికపాటి కంపోజిషన్ కలిగిన సిలిండర్లను మనకు అందించడం జరుగుతుంది. అంటే మొబైల్ ఏటీఎం బార్కోడ్ స్కాన్ చేసి మన యూపీఐ అండ్ క్రెడిట్ కార్డు ద్వారా దాన్ని మనం మనీని పే చేయొచ్చు. రీసెంట్గా 2025లోనే బీహార్ రాష్ట్రం కూడా ధాన్యపు ఏటీఎంని తీసుకొచ్చింది. ధాన్యపు ఏటీఎంను తీసుకురావడం జరిగింది. ఈ ధాన్యపు ఏటీఎం ద్వారా మనకు కావాల్సిన గోధుమలు అండ్ బియ్యము అండ్ లాంటివి కొనుగోలు చేయడానికి బీహార్ రాష్ట్రంలో ధాన్యపు ఏటీఎంని తీసుకొచ్చారు. ఇప్పుడు ఎల్పిజి ఏటీఎం భారతదేశంలో మొట్టమొదటిసారిగా 24x7 పైలట్ ప్రాజెక్ట్ గా అక్కడ తీసుకురావడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారత విద్యుత్ రంగం సంబంధించిన సమీక్ష. ఓకే, మనకు అవసరం లేదన్న ఇది. ఓకే, దాని తర్వాత ప్రారంభ 2026 అనే మిషన్ తీసుకొచ్చారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఫైనాన్స్ మినిస్టర్ మనకి ప్రారంభ 2026 అనే ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది. ఏది సార్ అంటే ప్రారంభ 2026 అనే దాన్ని తీసుకురావడం జరిగింది.
దీన్ని విజయ భారత మిషన్ అనే పేరుతో పిలుస్తారు. ఏంటి సార్ ప్రారంభం 2026 అంటే ఏదైతే ఆదాయ పన్ను ఉంటుందో ఆదాయ పన్నుకు సంబంధించి ప్రచారం కోసం దీనిని 2.0గా పిలుస్తారు. ఆదాయ పన్ను 2.0గా ఈ ప్రచారం చేయడం కోసం, అంటే ఈ ఏదైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందో దానికి సంబంధించిన వాటిని ప్రచారం చేస్తారు. ఎలాగ ప్రచారం చేస్తారు సార్ అంటే మనకి ఈ ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటాయో వాటి ద్వారా, అంటే టీవీలు అండ్ ట్యుటోరియల్స్ వీడియోస్ అండ్ బ్రోచర్స్, ఎడ్యుకేషనల్ కాంటెంట్ అండ్ చాట్ బ్యాట్, దాని ద్వారా టీవీలు, రేడియోలు, ప్రింటింగ్ మీడియా ద్వారా వీటిని చేస్తారు. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది సార్ అని గమనించినట్లయితే 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఇది అమల్లోకి రావడం జరుగుతుంది. మనకి ఇది మొత్తం కూడా ఈ ప్రారంభ అనే ఈ వెబ్సైట్ లేదా దీనికి సంబంధించిన అంశాలు మనం చూసుకుంటే ఆంగ్లము అంటే ఇంగ్లీష్ అండ్ హిందీతో పాటు 10 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. 10 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. అంటే ఆదాయ పన్నుకు సంబంధించి ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం దీనిని తీసుకురావడం జరిగింది. ప్రారంభ 2026 విజయ భారత మిషన్ అనే పేరుతో దీన్ని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే సర్హుల్ పండుగ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. గిరిజనులు జరుపుకునే పండుగ ఏ పండుగ సార్ అంటే సర్హుల్ పండుగ. ఈ సర్హుల్ పండుగ ప్రధానంగా గిరిజనులు లేదా ఆదివాసులు జరుపుకునే పండుగ. ఆదివాసులు జరుపుకునే పండుగ ఏది సార్ అంటే సర్హుల్. ఈ సర్హుల్ పండుగలో ప్రధానంగా దీనికి సంబంధించి ఏంటి సార్ అంటే ఏది సార్ అంటే సాల్ చెట్టును పూజ చేయడం జరుగుతుంది. ఏదైతే సాల్ చెట్టు ఉంటుందో ఈ సాల్ చెట్టును పూజ చేయడం జరుగుతుంది. ఎందుకు పూజ చేస్తారు సార్ అంటే ఈ సాల్ చెట్టు అనేది వాళ్ళు గ్రామ రక్షక దేవతగా పూజిస్తారు. సార్ అంటే గ్రామ రక్షక దేవతగా దీన్ని పూజించడం జరుగుతుంది. గ్రామ రక్షక దేవతగా పూజించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఈ గిరిజన రాష్ట్రాలు అయిన ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ అండ్ అక్కడి నుంచి ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఈ పండుగను ప్రధానంగా నిర్వహిస్తారు. అంటే దేశ ప్రజలకు సంబంధించి ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి సర్హుల్కి సంబంధించిన కొన్ని రకాల కార్యక్రమాలను కూడా ఇచ్చేయడం జరుగుతుంది. ఆదివాసులు ఎంతో పవిత్రంగా పూజించే చెట్టు సాల్ చెట్టు. దానికి సంబంధించి వాళ్ళు గ్రామ రక్షక దేవతగా ఆ సాల్ చెట్టును పూజించడం జరుగుతుంది వారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్నాను. ఓకే, ఇది ఈరోజు జరిగినది కరెంట్ అఫైర్. రేపటి కరెంట్ అఫైర్ విషయాల్లో మరికొన్ని మంచి విషయాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మ్యాక్సిమం అన్ని రకాల అంశాలు మీకు ఇచ్చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటి సార్ అంటే ఆర్ఎస్ అకాడమీ తరపున ఇక్కడ మేము చాలా తక్కువ టైం కాబట్టి మనం తొందరగా చెప్పడానికి ట్రై చేస్తాము. ఆఫ్లైన్లో ప్రతి ఆదివారం ఆ వారం రోజులో జరిగిన కరెంట్ అఫైర్ని అన్నిటినీ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఆఫ్లైన్లో ఆర్ఎస్ అకాడమీ కర్నూలు సాయి వసంత కాంప్లెక్స్లో మీకు ఈ సంబంధించిన మెటీరియల్ కూడా లభించడం జరుగుతుంది. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.